వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ. పెరుగు చట్నీ లేకైనా, బాజీ లేకైనా, మసాలా కర్రీ లేకైనా, పుదీనా చట్నీ లేకైనా చాలా బాగుంటుంది ఈ చికెన్ బిర్యానీ. తయారీ విధానం చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని తెల్లగడ్డ పాయలు, అల్లం ముక్కలు, సోపు వేసుకోవాలి, గసగసాలు వేసుకోవాలి. సోపు గసగసాలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కొన్ని నీళ్లు వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చెరువు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు కలర్ చేంజ్ అయ్యేట్టుగా మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ కావాలి. చూడండి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చీలికలుగా ఇలా కట్ చేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే పేస్ట్ అయితే కూరలకైనా రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీకైనా మంట లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు వేయించుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. ఇలా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కావాలంటే చికెన్ పెద్ద పీసెస్లైనా వేసుకోవచ్చు. నేనైతే కర్రీకి కొట్టించిన పీసెస్తోనే చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఇలా కడుక్కొని శుభ్రంగా కడిగి తరిగి వేసుకోవాలి. బాగా వేగాలి. చూడండి, వేగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, పుదీనా బిర్యానీ ఆకు వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర మగ్గినాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు, అనాస పువ్వు వేసి ఇలా వేయించుకోవాలి. ఫ్రై అవుతున్నాయి. రుచికి సరిపడా కల్లుప్పు వేసి ఫ్రై చేయాలి. వేగుతున్నాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. కస్తూరి మేతి కాస్త వేసుకొని ఇలా వేయించుకోవాలి. వేగుతుంది. ఇలా బాగా వేగాక టమోటా ముక్కలు వేసి వేయించుకోవాలి. బాగా పండిన టమోటాలు ఇలా మీడియం సైజుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు బాగా ఫ్రై అయిపోవాలి. చక్కగా వేగిపోవాలి. వేగుతున్నాయి. మంట హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు వేయించాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. చూడండి, అందుకే క్లారిటీ రాకుండా పొగ వస్తుంది. మంట హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి టమోటాలు చక్కగా నలిగిపోయేట్టుగా వేగాలి. మిరప్పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలబెట్టుకోవాలి. చక్కగా వేగుతుంది. టమోటాలు ఆల్మోస్ట్ బాగా వేగిపోయాయి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలా వేయించుకోవాలి. ధనియాల పొడి కూడా బాగా వేగాలి. వేగుతున్నాయి. చక్కగా వేగిపోయాయి. చూడండి, టమోటాలు కూడా బాగా వేగాయి. కొబ్బరి పొడి వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకొని లాస్ట్లో ఎసురేచ్చామనంగా మాడిపోకుండా ఇలా లాస్ట్లో కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా కొబ్బరి పొడి కూడా ఏగిపోయాక చూడండి చక్కగా మసాలా అంతా ముక్కలకు పట్టింది. ఇప్పుడు రైస్కు సరిపడా ఎసురు వేసుకోవాలి. మా అయితే పాత బియ్యము నానబెట్టుకొని గంట 1 పావుకు 2 పావులు ఎసురు వేస్తున్నాను. రుచికి సరిపడా కల్లుప్పు రైస్లోకి వేసేయాలి. మూతేసి ఉడికించుకోవాలి. ఎసురు కాసేపు ఉంటే పొంగొస్తుంది, ఎసురు ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత శుభ్రంగా బియ్యం కడిగి ఇలా ఎసురులో బియ్యం వేసుకోవాలి. కొత్త బియ్యం అయితే గంట బియ్యం నానబెట్టుకొని 1 పావుకు 1.5 ఎసురు వేసుకోండి. ఇలా బియ్యం అయితే వేసేస్తున్నాను రైస్లో. చూడండి ఎసురులో ఇప్పుడు కలిదిప్పుకుంటున్నాను. ఉప్పు కావాలంటే చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది వేసిన ఉప్పు. మంచి స్మెల్ వస్తుంది. ఎసురు ఇంకిపోవాలి, అప్పుడే బిర్యానీ తయారవుతుంది. ఇలా ఎసురు కాస్త తగ్గింది చూడండి, కలిదిప్పుతున్నాను. ఇలా ఎసురు తగ్గాక చూడండి హై ఫ్లేమ్లో ఉన్నవాలి. బియ్యం వేసినాను. ఇలా ఎసురు తగ్గాక మంట లో ఫ్లేమ్లో పెట్టేయాలి. మూత వేసుకొని ఆవటిలాలి. కాస్త ఎసురు ఇంకిపోవాలి. చూడండి ఎసురు అయితే ఉడుకుతుంది. రైస్ అయితే కాస్త ఎసురు ఇంకాలి. ఇలా ఎసురు ఇంకిపోయింది చక్కగా. చూడండి ఇలా కలిదిప్పుకోవాలి. రైస్ను ఒక పారి మొత్తం ఇలా కలిదిప్పేయాలి. ఇలా తిప్పిన తర్వాత నెయ్యి చూడండి పూసగా ఉంది. నేనే ఇంట్లో తయారు చేస్తాను. నెయ్యి వీడియో ఇలా పూసగా కావాలంటే ఛానల్ పెద్ద వీడియోలో ఉంది చూడండి. ఇట్లా బిర్యానీకి మొత్తం నెయ్యి అప్లై చేయాలి. మంచి స్మెల్ వస్తుంది, నెయ్యి స్మెల్ కూడా. చూడండి ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసేయాలి బిర్యానీకి. నేనైతే ఇంకా కాస్త వేస్తాను. చూడండి నెయ్యి తిని నా గొంతు అయితే రాసిపోతుంది. సంగట్లో కూడా నెయ్యి వేసుకుంటున్నాను, అందుకే గొంతు కాస్త రాస్తుంది. ఇలా నెయ్యి వేసేసి అప్లై చేసినాక 5 నిమిషాలు ఆవటిలాలి. 5 నిమిషాల తర్వాత చూడండి చక్కగా రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. పెరుగు చట్నీ లేకైనా, బాజీ లేకైనా, గోగాకు బాజీ లేకైనా, పుదీనా చట్నీ లేకైనా చాలా బాగుంటుంది. వంకాయ కర్రీ లేకైనా, మసాలా కర్రీ నూనెంకాయతో ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.